హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ ఆర్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఈ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే మొబైల్ ద్వారా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి సో మనం స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది అయితే చూపిస్తుంది. అండ్ నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మీరు మొబైల్ ద్వారా కూడా మీ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ లేదా స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడం కానీ స్కాలర్షిప్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలా మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మన స్కాలర్షిప్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అదర్ దెన్ 10th తర్వాత మీరు ఏం చేసినా కూడా ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అనుకుంటే సో మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఈ విధంగా పోస్ట్ మెట్రిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బీఎడ్ అయినా, బీపీఎడ్ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, పీజీ అయినా, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అయినా సరే మనం ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ సర్వీస్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ అంటూ డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ దీంట్లో మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కావచ్చు, స్కాలర్షిప్ సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడం కావచ్చు, అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేసుకొని రీఅప్లోడ్ చేసుకోవడం కావచ్చు, అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవడం కావచ్చు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్స్ అయితే ఉంటాయి. సో స్కాలర్షిప్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో తెలంగాణ ఈపాస్ అనే ఒక ప్లేలిస్ట్ అయితే మేము క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి టాపిక్ గురించి వీడియోస్ అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్కాలర్షిప్ సంబంధించి ఆ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. వన్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే అది అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీరు సో మన ఛానల్ని ఫాలో కావాలా కాకూడదు అనేది అయితే మీరు డిసైడ్ కావచ్చు. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ ఫ్రెష్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకున్నాం కాబట్టి ప్రజెంట్ హ్యాస్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే మనకు ఈ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి దట్ ఈస్ ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే సో 31st December 2023 వరకు అయితే డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ డేట్స్ పెంచినట్టయితే దానికి సంబంధించి డేట్స్ ఎక్స్టెండ్ చేసినట్టుగా వీడియో అనేది చేస్తాము. అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనకు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఇక్కడ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లో మనకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు చూడొచ్చు క్లియర్గా ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నేను టాపిక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే నేను ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానో మీరు కూడా ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ షార్ట్గా మనకు చెప్పుకున్నట్టయితే ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది, ఇయర్ ఆఫ్ పాస్ టైప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది, అండ్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. స్టూడెంట్కి సంబంధించి సో మీరు ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ అయినట్లయితే లాస్ట్ 7 years బోనఫైడ్స్ కావాలి అండ్ ప్రజెంట్ క్లాస్కి సంబంధించిన బోనఫైడ్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఎంబీఏ ఎంసీఏ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు 9th class నుంచి సో ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏ వరకు బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈ బోనఫైడ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీకి ఎలిజిబుల్ ఉన్నట్టే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో ఓసీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ కేసు మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఇది రిజిస్టర్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ కావాలి అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి కూడా కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని మనం చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి. ఈ బాక్సెస్లో మనం టిక్ మార్క్ చేయాలి. అండ్ ఈ విధంగా టోటల్గా ఇచ్చిన అన్ని బాక్సెస్లో మనం టిక్ మార్క్ చేసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి మన యొక్క స్టూడెంట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ లైక్ వచ్చేసి ఫస్ట్ మీరు మీ యొక్క ఎస్ఎస్సి పాస్ టైప్ అనేది మీ మెమో పైన ఉంటుంది. సో మీరు రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లిమెంట్లో పాస్ అయ్యారా, సిబిఎస్ఈ బోర్డు కింద పాస్ అయ్యారా, ఐఎస్సీనా, అదర్ బోర్డా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ అనేది ఓపెన్ డిగ్రీ చేస్తుంటారు, డైరెక్ట్ డిగ్రీ. సో డైరెక్ట్ డిగ్రీ చేసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ డిగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీరు ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారని ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు పాస్ అయింది రెగ్యులర్ అయితే రెగ్యులర్, సప్లీ అయితే సప్లీ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అదర్ దెన్ డిగ్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోగానే అండ్ డిఫాల్ట్గా మనకి ఇక్కడ మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, జెండరు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఎస్ఎస్సీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించి ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు స్టూడెంట్ యొక్క నేమ్ అనేది, ఫాదర్ నేమ్, తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ పాస్ టైప్కి సంబంధించి అండ్ మీకు జెండర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్కి మాకు జెండర్ రాంగ్ ఉంది సార్ అంటారు. అది బై డిఫాల్ట్గా వస్తుంది కాబట్టి జెండర్ మిస్టేక్స్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకవేళ జెండర్ మిస్టేక్ ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఎంటర్ చేయాలి. సో ఆధార్లో మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంటే దీంట్లో కూడా నేమ్ అనేది అదే విధంగా టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్లో ఒకలాగా ఉంటుంది అండ్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమోలో ఒకలాగా ఉంటుంది. సో ఆధార్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఆధార్ పక్కన పెట్టుకొని మీ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఇచ్చిన బాక్స్లో మనము టెక్స్ట్ అనేది టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రతి బాక్స్లో మనం 4 డిజిట్స్ అయితే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ రీఎంటర్ యూఐడి దగ్గర కూడా మళ్ళీ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. టోటల్గా ఆధార్ కార్డ్ వచ్చేసి 12 డిజిట్స్ ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో మనం 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అండ్ ఈ ఎంటర్ చేయగానే మనకు కన్ఫర్మ్గా సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఆధార్ ప్రకారం ఎంటర్ చేసినట్టయితే సో ఎంటర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్డ్ విత్ ఎస్ఎస్సీ అని అయితే చూపిస్తుంది. ఇన్ కేసు మీరు రాంగ్ ఎంటర్ చేస్తే రాంగ్గా చూపిస్తుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మాకు మ్యారీడ్ అయింది సార్, మేము ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఇవ్వాలా, ఆధార్ కార్డ్ ప్రకారం ఇవ్వాలని క్వైరీ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా. కొంతమంది స్టూడెంట్స్కి ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వండి. సో ఇక ఫ్యూచర్లో మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్ అంటే సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగా మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోండి. సో ప్రజెంట్ అయితే మీరు లాస్ట్ డేట్ తక్కువ ఉంది కాబట్టి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే టైప్ చేసుకోండి. ఫ్యూచర్ పర్పస్ కోసం అయితే ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఈ ఆధార్ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ స్కాన్ చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా సో మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ట్వైస్ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ కానీ అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది అంటే మనం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 7 years బోనోఫైడ్స్ అప్లోడ్ చేస్తాము. అండ్ ఇన్ కేస్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాము. ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన బోనోఫైడ్ అప్లోడ్ చేస్తాము. బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేస్తాము. సో ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ అనేది మనకు 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క ఫైల్ సైజ్ అనేది 90 KB 80 KB ఉండేటట్టు సెట్ చేసుకున్నట్టయితే స్కాలర్షిప్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, బోనఫైడ్ కావచ్చు, ఎనీ అదర్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ని మనకు రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది మీరు ఆ వీడియో చూస్తూ మొబైల్ ద్వారానే మీ యొక్క సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవడం, పెంచుకోవడం చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఈజీగా అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సీ మెమో ఈజ్ మ్యాచ్డ్ అని చూపిస్తుంది. ఇలా చూపించినట్టయితే నో ప్రాబ్లం. ఇలా కాకుండా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే సో ఒకసారి మీరు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ప్రకారం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ రిలీజన్ వచ్చేసి ఫస్ట్ రిలీజన్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరీ చూస్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించి ఆర్పన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన రిలీజన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. మీ రిలీజన్ ఏది ఉంటే చూస్ చేసుకోండి. సో నాది హిందూ. అండ్ ఆ తర్వాత మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ చూస్ చేసుకోవాలి. బీసీఏ అయితే బీసీఏ, బీసీడీ అయితే బీసీడీ ఇలా చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు సంబంధించి కొంతమంది ఓసీ స్టూడెంట్స్ ఉంటారు, లిస్టెడ్ ఉంటారు, అదర్స్ ఉంటారు. సో మీరు లిస్టెడ్ అయినట్లయితే సో ఈ లిస్ట్లో మీరు లిస్టెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లిస్టెడ్ కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో లిస్టెడ్ అయినట్టయితే దీంట్లో మీకు సంబంధించిన ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సార్ మాది వచ్చేసి రెడ్డి సార్ అనుకుంటే సో వాళ్ళు అన్లిస్టెడ్ ఉంటారు. సో అన్లిస్టెడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసుకొని మీ సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో రెడ్డిస్ అయితే రెడ్డిస్ అని అదర్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎనఫ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదా ఈబీసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నా కేటగిరీ వచ్చేసి బీసీడీ. సో ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ అది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ స్టూడెంట్స్కి అయితే ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. సో ప్రజెంట్ నాది బీసీడీ. అండ్ సబ్ క్యాస్ట్ అనేది దీంట్లో మనకు చాలా సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి. మీకు సబ్ క్యాస్ట్ మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉంటుంది. ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ సబ్ క్యాస్ట్లో మిస్టేక్ చేసిన నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రూరల్కి అర్బన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో రూరల్ అయితే రూరల్ అని, అర్బన్ అయితే అర్బన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాది వచ్చేసి రూరల్ ఏరియా. అండ్ తర్వాత ఆర్బన్ అని ఉంటారు. సో ఒకవేళ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఆప్షన్ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకొని తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు చూసినట్టయితే సిఎన్డి తోటి స్టార్ట్ అవుతుంది. ఆ సిఎన్డితో స్టార్ట్ అయిన నెంబర్ అనేది ఇక్కడ కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో కొంతమంది
స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్ అంటారు. సో మిస్టేక్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం అక్కడ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవే ఎంటర్ చేస్తేనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది కాకుండా మీరు రాంగ్ ఎంటర్ చేస్తే రాదు. సో అలా కూడా అప్పటికి రాలేదు అనుకో, నా సజెషన్ ఏంటంటే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ అప్పుడు మనం ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఐసీతో స్టార్ట్ అవుతుంది. ఐసీతో స్టార్ట్ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే క్యాస్ట్ అయితే క్యాస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఇన్కమ్ అయితే ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాస్ట్కి వచ్చేసి పర్టికులర్ రూల్స్ ఏముండవు. మీరు 2015 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసింది ఉంటుంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఒక రూల్ అనేది ఉంటుంది. సో మీరు ఏ ఇయర్లో అయితే స్టడీ చేస్తున్నారో ఆ ఇయర్కి సంబంధించిన రూల్స్ ప్రకారం 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మీరు 2023-24కి సంబంధించిన స్టూడెంట్స్ కాబట్టి సో 1 ఏప్రిల్ 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒకవేళ మీరు మార్చ్లో తీసుకున్న, ఫిబ్లో తీసుకున్న, 2023లోనే తీసుకున్నాం సార్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు. సో కాబట్టి మీరు ఒకవేళ 31 మార్చ్ కంటే ముందు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన బేసిక్ రూల్స్ ఏంటంటే 1,50,000 వరకు ఉన్నట్టయితేనే మీకు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఎవరైతే రూరల్ ఏరియాకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా 1 lakh బిలో ఉండేటట్టు తీసుకోవాలి. ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా 1 lakh బిలో అనేది ఉండాలి. ఇన్ కేస్ అర్బన్ ఏరియా అయినట్టయితే 2 lakhs ఉండాలి. బట్ స్కాలర్షిప్ సర్వీస్ కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయదు. సో మీరు అర్బన్ అయినా, రూరల్ అయినా ఖచ్చితంగా 1 lakh బిలో ఉండేట్టు తీసుకోండి. దట్ ఈస్ 1,48,000 కానీ, 1,49,000 కానీ. సో మీకు 1,50,000 ఇవ్వమంటే ఇవ్వట్లేరు అనుకుంటే కనీసం 49 అని ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయండి. అప్పుడు మాత్రం మన స్కాలర్షిప్ అయితే యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అది ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ రాంగ్ ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని అయితే వస్తుంది. సో అలా వచ్చినట్టయితే ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. మీరు ఎంటర్ చేస్తున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఒకవేళ మీరు తప్ప ఎంటర్ చేశారనుకోండి ఈ విధంగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనం ఎంటర్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా మనం ఎంటర్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించిన నేమ్, మీ యొక్క డీటెయిల్స్, మీరు ఎక్కడ తీసుకోవడం జరిగింది, ఏ డేట్లో తీసుకోవడం జరిగింది, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏ డేట్లో ఇన్కమ్ తీసుకున్నారనేది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 26th 9th 2023లో అయితే తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ సెప్టెంబర్ మంత్లో తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ విధంగా సో మనకి యాజ్ పర్ డీటెయిల్స్ ప్రకారం మీరు 1 ఏప్రిల్ 2023 తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్ బేసిక్ రూల్ ఏంటంటే 1 ఏప్రిల్ నుంచి సో 1 ఏప్రిల్ 2023 అంటే మీరు 2023 అకాడమిక్ స్టూడెంట్స్ అయినట్లయితే 2023లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 24 అయితే 24, 25 అయితే 25. సో అప్ టు ఎప్పటి వరకు ఛాన్స్ ఉంటుందంటే 31 మార్చ్ 2024 వరకు ఈ డేట్స్ మధ్యలోనే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుండాలి స్కాలర్షిప్ అప్లై చేయాలి అనుకుంటే. ఈ డేట్స్ కంటే ముందు తీసుకున్న అండ్ నెక్స్ట్ డేట్ కంటే తర్వాత తీసుకున్న మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించిన స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోలేరు. సో నా యొక్క సజెషన్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ తీసేసుకొని మళ్ళీ మీరు స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే మనం సెట్ బేస్డ్ స్టూడెంట్స్ కాబట్టి ఎవరైతే ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఎస్ స్టూడెంట్స్ ఉన్నారో సో మీకు సంబంధించి సెట్ డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పీజీ అయితే పీజీ సెట్కి సంబంధించి, బీఎడ్ అయితే బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీరు సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు అక్కడ సెట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకొని దాంట్లో మనకు సంబంధించిన సో ఎంబీఏ ఎంసీఏ యొక్క ఆప్షన్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. దీంట్లో మీ యొక్క సెట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఎంబీఏ స్టూడెంట్స్ అనేవారు ఐసెట్ రాస్తారు కాబట్టి ఐసెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ బీఈడి స్టూడెంట్స్ అయితే ఎడ్సెట్ చూస్ చేసుకోవాలి. అదర్ స్టూడెంట్స్ మీ సెట్ ఏదైతే ఉంటుందో అదొకటి డిఫరెంట్ ఉంటుంది. రిమైనింగ్ అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం సేమ్ ఉంటుంది. సిపీ గేట్ అయినట్టయితే పీజీ స్టూడెంట్స్ సిపీ గేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మనం ఐసెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ సంబంధించి మీరు ఏ ఇయర్లో మీరు ఒక ఐసెట్ రాశారనేది చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2023 కాబట్టి 2023 అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మనకు సంబంధించిన ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన ర్యాంక్ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ ఈ యొక్క సెట్ సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించి డిఫాల్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అది వెరిఫై చేసుకోవాలి. నార్మల్గా కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన స్కాలర్షిప్ సెట్ డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. మీకు అలా వచ్చినట్టయితే డైరెక్ట్గా మీ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే సో మీ ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏంటంటే సో మీ సెట్
సెట్కు సంబంధించి సీట్ అలాట్మెంట్ యొక్క రిపోర్టు అండ్ ప్రజెంట్ కాలేజ్ యొక్క బోనఫైడ్ ఎస్ఎస్సీ మెమో అనేది మీతో పాటు తీసుకెళ్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ప్రజెంట్ పీజీ స్టూడెంట్స్కి ఇంకా సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేవు కాబట్టి అందరికీ మ్యాచ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. పీజీ స్టార్ట్ అయితే నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నా సెట్కి సంబంధించి ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ఇయర్ ఆఫ్ పాస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సెట్ అనేది చూస్ చేసుకొని తర్వాత మనకు సంబంధించిన ఇయర్ అనేది ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకోగానే బై డిఫాల్ట్గా మనకి ఈ విధంగా సెట్ డీటెయిల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సెట్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ సెట్ డీటెయిల్స్ అని ఇచ్చేసి సో మీకు సంబంధించి కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ మండల్లో ఉంది, కాలేజ్ సంబంధించిన యూనివర్సిటీ ఏంటి అండ్ మీ యొక్క గ్రూప్ ఏంటి, ఏ గ్రూప్లో మీకు సీట్ అలాట్ కావడం అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ పైన ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం కింద అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సెట్ డీటెయిల్స్ ప్రకారమే మనం ఇక్కడ కింద ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మన తెలంగాణ స్టేట్, తర్వాత వచ్చేసి కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ పర్ డీటెయిల్స్ ప్రకారం కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే నల్గొండ, తర్వాత వచ్చేసి మండల్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఏ మండల్లో ఉంటే ఆ మండల్, సో కాలేజ్ వచ్చేసి నల్గొండ మండల్లోనే ఉంది. తర్వాత యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో యూనివర్సిటీ అనేది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాబట్టి సో ఇక్కడ మహాత్మా గాంధీ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత కాలేజ్ నేమ్ ఇక్కడ డివిఎం కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అని అయితే ఉంది. సో మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ ప్రకారం ఏ కాలేజ్ అయితే ఉంటుందో ఆ కాలేజ్ చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను డివిఎం కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది చూస్ చేసుకున్నాను. బట్ ఇక్కడ డివిఎం అని సెలెక్ట్ చేయగానే ఇక్కడొకటి చూపిస్తుంది, మనకి ఇక్కడొకటి చూపిస్తుంది. ఇలా డివిఎంకి సంబంధించి ప్రీవియస్లో రిజిస్టర్ చేసుకొని ఉన్న కాలేజెస్ లిస్ట్ కూడా చూపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కేర్ఫుల్గా కాలేజ్ సంబంధించిన కోడ్ అనేది వెరిఫై చేసుకొని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు సంబంధించి కాలేజ్ కోడ్ ఏముంది అంటే 4172 అని అయితే ఉంది. సో ఇలా 4172222655 అలా మ్యాచ్ అయ్యేటట్టు ఏ కోడ్ అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆ విధంగా నాకు ఒకటే ఉంది అంటే డిఫరెంట్ కాలేజెస్ ఉన్నప్పుడు సేమ్ నేమ్ తోటి మీకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ కాలేజ్ ఎంటర్ చేసుకోవాలి. అలా ఎంటర్ కాకపోతే వేరేది ఎంటర్ చేసుకున్నారనుకోండి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది స్కాలర్షిప్ అప్లికేషన్. కాబట్టి ఈ విషయంలో మీకు డౌట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలని మీ కాలేజ్ అథారిటీస్ని అడిగినట్లయితే వాళ్ళు కరెక్ట్ నేమ్ చెప్తారు. డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, సో అప్పుడు మీరు కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నా ఒకటే కాలేజ్ ఉంది, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి కోర్స్ అనేది సెలెక్ట్ కోర్స్ పైన క్లిక్ చేసి సో మీరు ఎంబీఏ అయితే ఎంబీఏ, ఎంసీఏ అయితే ఎంసీఏ అనేది అయితే అక్కడ చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ డివిఎం కాలేజ్లో ఎంసీఏ లేదు, బట్ ఎంసీఏ ఉన్నట్లయితే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ అని, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అనేది చెక్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ సెకండ్ ఇయర్ ఆప్షన్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోకుండా ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేయడం మర్చిపోయారు, మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో అప్లై చేసుకోవాలంటే రెన్యువల్ కాదు చేయాల్సింది, ఫ్రెష్ అప్లికేషన్ చేయాలి. ఫ్రెష్ అప్లికేషన్ చేసి ఇక్కడ సెకండ్ ఇయర్ చూస్ చేసుకోవాలి. బట్ ప్రజెంట్ మనం ఏంటి అంటే ఫ్రెషర్సే కాబట్టి ఫస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ వస్తుంది స్కాలర్షిప్ ఫైనల్ సబ్మిషన్లో. సో అందుకే మన రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ ఎవరిదని సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, అదర్స్ అయితే అదర్స్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ రీకన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అయితే రీకన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మనకు సంబంధించి మొబైల్ నెంబర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన స్టడీ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ 7 years సంబంధించి మనం ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నామో ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ డిగ్రీ అనేది ప్రీవియస్లో కంప్లీట్ అయింది అనుకుందాం, 1 year గ్యాప్ వచ్చింది అనుకుందాం. సో 1 year గ్యాప్ వచ్చినట్టయితే అంటే మీరు 22-23 అనేది ఇంటి దగ్గరనే ఉన్నారు, మీ డిగ్రీ అనేది 21లో కంప్లీట్ అయితే 21లో డిగ్రీ కంప్లీట్ అయినట్టుగా చూపించాలి. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఇట్లా డిగ్రీ తర్వాత వేరే కోర్స్ చేసి ప్రజెంట్ ఎంబీఏ, ఎంసీఏ చేస్తున్నట్టయితే సో మీరు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చూస్ చేసుకోవాలి. బట్ దీంట్లో మనకు అప్ టు డిగ్రీ వరకే ఛాన్స్ ఉంటుంది. డిగ్రీ తర్వాత మీకు గ్యాప్ ఉన్నా, డిగ్రీ మధ్యలో మీకు గ్యాప్ ఉన్నా కూడా నాట్ స్టడీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో డిగ్రీ అనేది నాది 2022లోనే కంప్లీట్ అయింది అనుకుందాం, బట్ ఇప్పుడు 22-23 బ్రేక్ తీసుకున్నాను అనుకుందాం. అలాంటప్పుడు ఏం చూస్ చేసుకోవాలంటే ఇక్కడ నాట్ స్టడీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అది 21-22లో డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటే ఫైనల్ ఇయర్ అని చూస్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు బీటెక్ నుంచి డైరెక్ట్గా వస్తారు కాబట్టి గ్రాడ్యుయేషన్ 4th year ఉంటుంది, 4th year అనేది చూస్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నా యొక్క ఎడ్యుకేషన్లో ఎటువంటి గ్యాప్ లేదు. ఒకవేళ మీ ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్న డిగ్రీ తర్వాత అదర్ కోర్సెస్ చేసినా మీకు వేరే ఆప్షన్ ఉండదు. జస్ట్ అక్కడ గ్యాప్ అయితే డిగ్రీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్న వరకు మధ్యలో ఎన్ని ఇయర్స్ అయితే బ్రేక్ ఉంటుందో అన్ని ఇయర్స్కి మీరు ఏం చేయాలి అంటే నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ కోర్సెస్ చేసినా లేదా స్టడీ చేయకపోయినా సో బ్యాక్లాగ్ వల్ల మీరు ఖాళీగా ఉన్నా కూడా సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ పీరియడ్కి మొత్తం సో నాట్ స్టడీ అనేది చూస్ చేసుకోవాలి. నార్మల్గా నాది 2019లో కంప్లీట్ కావాలనుకుందాం, 2019లో బ్యాక్లాగ్ ఉండడం వల్ల అది 2023 వరకు వచ్చి క్లియర్ అయింది అనుకుందాం. సో 19 to
20 బ్యాక్ నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి, 21 నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి, 21 to 22 నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకున్న పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓపెన్లో చేసిన స్టూడెంట్స్ ఉంటారు. ఓపెన్లో చేసిన వాళ్ళు స్టడీ చేసినట్టే చూపించాలి ఓపెన్ డిగ్రీ చేస్తే. బట్ మీరు బోనఫైడ్ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీ యూనివర్సిటీ అథారిటీస్ బోనఫైడ్ ఇస్తే బోనఫైడ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఎడ్యుకేషన్లో ఎటువంటి గ్యాప్ లేదు. సో టోటల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి డిగ్రీ 3rd ఇయర్ అండ్ డిగ్రీ 2nd ఇయర్ అండ్ ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ 1st ఇయర్ అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి సో అక్కడ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ 1st ఇయర్. సో మీ క్వాలిఫికేషన్స్ ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం అయితే మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. సో టోటల్గా అన్నిట్లలో మీరు డిగ్రీ ఎక్కడ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ అనమాట, మీరు డిగ్రీ ఎక్కడైతే స్టడీ చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ డిగ్రీ అనేది డిఫరెంట్ కాలేజెస్లో చేస్తే అంటే ఒక 1st ఇయర్ ఒక కాలేజ్లో, 2nd ఇయర్ ఒక కాలేజ్లో ఇలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు సంబంధించి డీటెయిల్స్ ఎట్లయితే ఉంటాయో దాని ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి అంటే ఈ యొక్క అప్లికెంట్ వచ్చేసి టోటల్గా మొత్తం నల్గొండలోనే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ మండల్ అనేది చూస్ చేసుకోవాలి. సో డిగ్రీ ఏ మండల్లో చేస్తే ఆ మండల్ అనేది చూస్ చేసుకోవాలి, ఇంటర్ ఏ మండల్లో చేస్తే ఆ మండల్ అనేది చూస్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ ఏ మండల్లో చేస్తే ఆ మండల్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ఎస్సీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, టోటల్గా క్యాండిడేట్ అయితే నల్గొండలోనే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఎస్సీ 9th క్లాస్ సంబంధించి అయితే సో నాంపల్లి మండల్లో అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క స్టడీని బట్టి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ మీకు గ్యాప్ ఉంటే మీకు సంబంధించి ఓన్ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు నాట్ స్టడీ అనేది ఇచ్చిన పీరియడ్కి మీరు ఓన్ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి, మీరు ఓన్ విలేజ్ చూస్ చేసుకోవాలి, ఓన్ మండల్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు స్టడీ చేసిన దానికి మండల్ కావచ్చు, మండల్కి సంబంధించి ఆర్ విలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మండల్ కావచ్చు, విలేజ్ కావచ్చు, టోటల్గా అయితే యాజ్ పర్ ప్రజెంట్ డీటెయిల్స్ ప్రకారమే ఇచ్చేస్తున్నాము. ప్రజెంట్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మనకి ఏవైతే కొత్త డిస్ట్రిక్ట్స్, కొత్త మండలాలు ఎస్టాబ్లిష్ చేశారో దాని ప్రకారం అయితే ఇచ్చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ యొక్క నేము, స్కూల్ యొక్క నేము. సో ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ డీటెయిల్స్ని బట్టి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు డిగ్రీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు బీటెక్ అయితే బీటెక్ కాలేజ్ నేమ్ అనేది ఇవ్వాలి 3 times, మీరు బీటెక్ అయితే 4 times ఇచ్చి ఉంటారు. అండ్ నాట్ స్టడీడ్ అని పెట్టుకున్న స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఎట్ హోమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నాట్ స్టడీడ్ గ్యాప్ ఉన్న, బ్యాక్లాగ్స్ వల్ల డ్యూరేషన్ పెరిగినా లేదా వేరే కోర్సెస్ చేసినా కూడా మీరు ఎట్ హోమ్ అని పెట్టొచ్చు, లేదా మీరు వేరే కోర్స్ ఏదైతే టైప్ చేశారో ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది టైప్ చేసి బ్రాకెట్లో సో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా మీకు సంబంధించిన స్కూలింగ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూషన్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ప్రజెంట్ నాకు స్కూలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్గా సో డిగ్రీ ఎక్కడ చేసామో, నెక్స్ట్ ఇంటర్ ఎక్కడ చేసామో, తర్వాత ఎస్ఎస్సీ టు 9th క్లాస్ ఎక్కడ చేసామనే ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సో చూస్ ఫైల్ అయితే ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పాస్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసే పాస్ ఫోటో అనేది సో మనకు 20 KB to 50 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఈ 20 KB to 50 KB వరకు ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, లేదా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ అనేది కొన్ని 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోండి అని. అదే వెర్షన్లో మీరు ఈ సైజ్ని 20 నుంచి 50 KB మధ్యలో సెట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో అనేది క్లియర్గా ఉండాలి, సో విజిబుల్గా ఉండాలి. వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ చేస్తే మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి క్లియర్గా అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు సంబంధించి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనకు బ్యాంక్ అకౌంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం అప్లోడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ప్రివ్యూ అండ్ పాస్పోర్ట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇవి ఒకసారి వెరిఫై చేసుకొని మనం స్క్రోల్ చేసినట్టయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ సో బ్యాంక్ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ బ్యాంక్ యొక్క నేమ్ చూస్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ యొక్క IFSC కోడ్ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అనేది మీ యొక్క పాస్బుక్ అనేది దగ్గర పెట్టుకొని దాంట్లో ఏ విధంగా అయితే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నార్మల్గా IFSC కోడ్ అనేది ఎప్పటికీ అప్డేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఓల్డ్ పాస్బుక్ మెయింటైన్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ మీ యొక్క బ్యాంక్ యొక్క IFSC కోడ్ అనేది ఆన్లైన్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. సో ప్రజెంట్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో యాజ్ పర్ అప్లోడ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ వచ్చేసి మాది ఇక్కడ సో నల్గొండ డిస్ట్రిక్ట్లో బ్యాంక్ అకౌంట్ ఉంది. తర్వాత బ్యాంక్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే బ్యాంక్ నేము. సో బ్యాంక్ నేమ్ అనేది చూస్ చేసుకుంటున్నాము.
అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలిసినట్టయితే ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. నార్మల్గా మాకు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటంటే 6262 అనేది ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏపీజీవి సంబంధించి 00066262 కొండమల్లపల్లి అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది, సో ఒకవేళ మీ యొక్క పాస్బుక్ పైన మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్లియర్గా విజిబుల్ కానట్లయితే సో మీరు పెన్తో ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది దాంట్లో రాయాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా రాయాలి, అవసరమైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాయండి. సో అలా రాసేసి స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఈజీగా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన పాస్బుక్ క్లియర్గా లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఈ విధంగా మీ యొక్క పాస్బుక్ పైన క్లియర్గా రాయండి. అంటే ప్రింటెడ్ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు క్లియర్గా విజిబుల్గా ఉండవు. ఇలా రాసినట్టయితే సపోర్ట్ ఉంటుంది. ప్రజెంట్ నా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రజెంట్ నా యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా అయితే ఇచ్చామో దాన్ని బట్టి ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ సో నార్మల్గా మీరు నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోకపోతే నాట్ స్టడీకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఎనేబుల్ కావు. సో నేను ఇక్కడ మొత్తం టోటల్గా డిగ్రీ అనేది రీసెంట్గా కంప్లీట్ అయిన స్టూడెంట్ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి సో మీరు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ పీరియడ్ అనేది ఎలా ఉండాలి అంటే సెలెక్ట్ చేసుకున్న పీరియడ్ జస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మనం 9th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 9th క్లాస్ టు 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చేశారో అది ఒకేసారి అప్లోడ్ చేయాలి. 9th to 10th అనేది ఇన్ కేస్ మీరు 9th to ఇంటర్మీడియట్ వరకు ఒకటే కాలేజ్ ఒకటే స్కూల్లో చేసినట్టయితే దానికి సంబంధించి 2 బోనఫైడ్స్ ఉంటాయి. సో కాబట్టి 9th క్లాస్ to 10th క్లాస్ వరకు ఒకటే ఇవ్వాలి. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటి ఇవ్వాలి. ఇన్ కేస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చేస్తే మీకు బోనఫైడ్ను బట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నాది 9th to 10th అనేది ఒకే స్కూల్లో కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ విధంగా 9th to 10th సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి 9th to 10th ఎక్కడైతే చదివామో ఆ బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే నేను 9th క్లాస్ టు 10th క్లాస్ సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించింది అయితే అప్లోడ్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇన్ కేసు మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమాకి సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ విధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను నా యొక్క ఇంటర్మీడియట్ బోనఫైడ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది ఎస్ఎస్సికి అండ్ అదేవిధంగా జూనియర్ సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీరు ఈ మధ్యలో గ్యాప్ ఉన్నట్టయితే నాట్ స్టడీడ్ అనేది అక్కడ ఇస్తాం కాబట్టి నాట్ స్టడీడ్ ఇచ్చినట్టుగా మనకి దీంట్లో ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. నాట్ స్టడీడ్ ఎన్ని పీరియడ్స్కి అయితే ఉంటుందో అన్ని పీరియడ్స్కి మనం బోనఫైడ్ సర్టిఫికేట్ కాకుండా గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటాం కాబట్టి అది అప్లోడ్ చేయాలి. వన్స్ ఈ విధంగా కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ టైప్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీ పేరెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో ఈ ట్యాబ్లో ఉన్నదైతే నాట్ మ్యాండేటరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. సో మీరు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. స్టార్ సింబల్ దేనికైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇక్కడ జెండర్కి స్టార్ సింబల్ ఉంది, డిజబిలిటీకి స్టార్ సింబల్ ఉంది, ఎన్సీసీకి స్టార్ సింబల్ ఉంది, పేరెంటల్కి స్టార్ సింబల్ ఉంది, రేషన్ కార్డ్కి స్టార్ సింబల్ లేదు కాబట్టి మీరు అది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సో నాకు సంబంధించి పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నాను అగ్రికల్చర్ అని. అండ్ ఆ తర్వాత ఇన్ కేస్ మీరు డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఈ విధంగా దీంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అండ్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు డిజబిలిటీ లేదు, సో నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత స్టూడెంట్ యొక్క ఫ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏ చేస్తున్నారు కాబట్టి అంతకంటే ముందు ఏదైతే చేస్తారో దాని యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నార్మల్గా మీరు డిగ్రీ చేస్తుంటే డిగ్రీ లేదా బీఈడీ చేస్తుంటే బీఈడీ ఏదైతే చేస్తుంటారో ప్రీవియస్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ఎస్సీ అని, పీజీ అని, డిప్లొమా కోర్సెస్ అని, అగ్రికల్చర్ అని డిఫరెంట్ అయితే ఉంటుంది. సో డిగ్రీ అకాడమిక్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో దీంట్లో డిగ్రీ అకాడమిక్ అన్ని గ్రూప్స్ దీంట్లోకి రావడం జరుగుతుంది. సో మీకు సంబంధించి మీరు అదర్ గ్రూప్స్ చేసిన వాళ్ళైతే ఇక్కడ డిగ్రీ ఇన్ ఫార్మెటికల్ అని, డిగ్రీ ఇంటిగ్రేటెడ్ పీజీ అని, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అని మీకు సంబంధించింది ఉంటే మీకు సంబంధించింది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది చూస్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి ఇక్కడ డిగ్రీలో 88 పాయింట్ అయితే రావడం జరిగింది. అంటే అప్లికెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా టోటల్ 10 పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో దట్ ఈస్ మీరు ఎంబీఏ అయితే ఎంబీఏ, ఎంసీఏ అయితే ఎంసీఏ, బీఎడ్ అయితే బీఎడ్, బీటెక్ అయితే బీటెక్. సో ఏదైతే కోర్సులో జాయిన్ అయ్యారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం దానికి సంబంధించిన మీడియం ప్రజెంట్ మీరు జాయిన్ అయిన కాలేజ్ యొక్క మీడియం అనేది మీ కోర్సు మీడియం అనేది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. అండ్ ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్ అనేది మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ వాళ్ళు మీకు బోనఫైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోనఫైడ్లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు అడ్మిషన్ నెంబర్ ఇవ్వకపోతే న్యూ అడ్మిషన్ అని ఇవ్వచ్చు, లేదా నార్మల్గా మీకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ప్రజెంట్ మాకు ఇచ్చిన బోనఫైడ్లో అయితే ఎటువంటి అడ్మిషన్ నెంబర్ లేదు. సో ఇక్కడ ర్యాండమ్గా అయితే మేము అడ్మిషన్ నెంబర్ తీసుకుంటున్నాము. దానికోసం మేము మా యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనకు ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదా మీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదా మీ కాలేజ్ అథారిటీస్
అడ్మినిస్ట్రేషన్ కాంటాక్ట్ అయినైతే వాళ్ళు మీకు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ ది జాయినింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ ది జాయినింగ్ అనేది మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. మనకు అక్కడ సెట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అక్కడ అలాట్మెంట్ డేట్ అయితే అడుగుతారు. సో అలాట్మెంట్ మీకు ఏ రోజు అయితే అలాట్మెంట్ కావడం జరిగిందో అక్కడ ఇచ్చిన డేట్ను బట్టి ఇక్కడ జాయినింగ్ డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మనం జాయిన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాట్మెంట్ అనేది నవంబర్లో అయినట్టయితే, సో నవంబర్ 1లో మీకు సీట్ అలాట్ అయినట్టయితే మీరు నవంబర్ 2లో జాయిన్ అయినట్టుగా, నవంబర్ 3లో జాయిన్ అయినట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన సజెషన్ ఏంటంటే మీరు అక్కడ అలాట్మెంట్ కూడా ఏమి ఇవ్వాలంటే జూన్ ఇచ్చేసేయండి. జూన్ ఇచ్చేసినట్టయితే మీకు రీఎంబర్స్మెంట్ అనేది ఫుల్ వస్తుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే కామెంట్స్ ఏది కూడా ఈ యొక్క జాయినింగ్ డేట్కి సంబంధించి చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఈ జాయినింగ్ డేట్కి సంబంధించి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో ప్రజెంట్ అయితే నా యొక్క జాయినింగ్ డేట్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో జాయినింగ్ డేట్ అనేది నేనైతే ఈ డేట్ ఇచ్చేస్తున్నాను. సో యాజ్ ఫర్ 7th June 2023 ఇచ్చేస్తున్నాను. తర్వాత కాలేజ్ నుంచి సో మా యొక్క విలేజ్కి ఎంత దూరం ఉందనేది అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఇక్కడ మాకు వచ్చేసి ఏంటంటే ఒక 80 kilometers ఉంటుందని అయితే సెట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్కాలర్షిప్ టైప్ అనేది సో నార్మల్గా సో మీకు సంబంధించిన కాలేజ్కి అటాచ్డ్ హాస్టల్ ఉన్నట్టయితే ఇక్కడ అటాచ్డ్ హాస్టల్ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. డే అటాచ్డ్ హాస్టల్ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. సో మా కాలేజ్కి హాస్టల్ లేదు కాబట్టి ఎవరైతే యూనివర్సిటీలో వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో ఎంబీఏ ఎంసీఏ చేస్తూ యూనివర్సిటీలో చేస్తున్నట్టయితే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ డిఓహెచ్ లేదా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అనేది చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హాస్టలర్ అయితే మాది ఇక్కడ డే స్కాలర్ ఆప్షనే ఉంది. సో మాకు గవర్నమెంట్ హాస్టల్ ప్రొవైడ్ చేయరు కాబట్టి ఇక్కడ డే స్కాలర్ అనేది చూస్ చేసుకున్నాము. అండ్ ఆ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ డిస్ట్రిక్ట్ అనేది, తర్వాత వచ్చేసి మీ యొక్క మండల్ చూస్ చేసుకోవాలి. మీ మండల్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క విలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ లిస్ట్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళి మీ విలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. మీ విలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క లొకేషన్కి సంబంధించి హౌస్ నెంబర్ కావచ్చు ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లో జస్ట్ టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మనం ఫైన్ ఏవైతే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేది వస్తాయి. ఒకవేళ మీరు ప్రజెంట్ ఒక దగ్గర ఉండి ప్రజెంట్ వేరే దగ్గర స్టే చేస్తున్నారు, పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే 2 సేమ్ ఇస్తున్నాను. మనం ఎలా ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మన యొక్క మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ప్రజెంట్ కాలేజ్ ఏ కాలేజ్ అయితే ఉందో దాని యొక్క బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ కాలేజ్కి సంబంధించి మీరు ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ కాబట్టి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అథారిటీ స్కాలర్షిప్ అప్లై చేయడానికి మీకు బోనఫైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ పీజీ స్టూడెంట్స్ అయితే మీరు ఏ కాలేజ్లో అయితే ప్రజెంట్ చేస్తున్నారో ఆ కాలేజ్ యొక్క బోనఫైడ్ అనేది ఇక్కడ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అంటే ఇప్పటివరకు మనం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసాము, బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసాము, అండ్ అదేవిధంగా మనకు సంబంధించి పాస్పోర్ట్ అప్లోడ్ చేసాము. లాస్ట్ 7 years సంబంధించి ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన దాని యొక్క సైజ్ అనేది 50 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అదే విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను నా యొక్క ప్రజెంట్ కాలేజ్కి సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వన్స్ ఈ విధంగా అప్లోడ్ చేయగానే దానికి ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు కన్వర్ట్ చేసుకునేటప్పుడు దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఎస్ఎస్సీ మెమో అయితే ఎస్ఎస్సీ మెమో అని, అండ్ బోనఫైడ్ అయితే బోనఫైడ్ అని, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ అని, బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చినట్టయితే మీరు ఈజీగా ప్రివ్యూ అయితే చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో వాటికి సంబంధించి టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. ప్రజెంట్ మనం క్యాస్ట్ అప్లోడ్ చేసాం, బోనఫైడ్ అప్లోడ్ చేసాం, ఎస్ఎస్సీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చాము, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ టిక్ మార్క్ అనేది చేయాలి. సో మీరు అప్లోడ్ చేసినట్టయితే వీటిలో టిక్ మార్క్స్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా జస్ట్ మనం క్లిక్ చేస్తే టిక్ మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసినట్టే ఇండైరెక్ట్గా. అండ్ ఆ తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయలేదు కాబట్టి అది టిక్ చేయట్లేను. అండ్ ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ అగ్రీ ఆప్షన్ ఉంటుంది, అగ్రీ ఆప్షన్లో క్లిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకి క్యాప్చా అనేది ఉంటుంది, ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని మీరు సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ క్యాప్చా అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మన స్కాలర్షిప్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. అండ్ దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనకి ఏ కాలేజ్లో అయితే అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి. అండ్ ఆ కాలేజ్లో సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెరిఫైడ్ దట్. ఒకవేళ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఎంత ట్రై చేసినా ఓటీపీ అనేది రాకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ మొబైల్ నెంబర్కి రావట్లేదంటే మొబైల్ నెంబర్ మార్చండి, వేరే మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేయండి. ఇక్కడ ఎవరి మొబైల్ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం, పేరెంట్స్ ఇవ్వచ్చు, ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు. మీ మొబైల్ నెంబర్కి కొన్ని కారణాల వల్ల ఓటీ రాకపోతే వేరే మొబైల్ నెంబర్ యూజ్ చేయండి. అలా ట్రై చేసినా కూడా రాలేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు వితౌట్ ఓటీపీ తోటి సో మీ సేవ ద్వారా టోకెన్ వేసి ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఈ విధంగా మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ లేదా అక్నాలజ్మెంట్ కార్డ్ అంటూ 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ అప్లికెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీరు ఏ కాలేజ్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందో ఆ కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఏ కోర్స్కి అయితే పెట్టడం జరిగిందో ఆ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫాము అండ్ అదేవిధంగా అక్నాలజ్మెంట్ కార్డు ఈ 2 ప్రింట్ తీసుకొని అండ్ అదేవిధంగా మీకు సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అక్కడ అప్లోడ్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రింట్ తీసుకోవాలి అండ్ అక్నాలజ్మెంట్ కార్డు 2 ప్రింట్ తీసుకోవాలి. దాంతోపాటు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ అండ్ అదేవిధంగా లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించిన బోనఫైడ్స్ ఇన్ కేస్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క ఆధార్ కార్డు. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని సో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ స్కాలర్షిప్ సెక్షన్లో అయితే సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ వెరిఫై చేసి సో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది అండ్ ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. సో బయోమెట్రిక్ వేసినట్లయితే అప్పుడు మన స్కాలర్షిప్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కాలేజ్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, బయోమెట్రిక్ ఏ విధంగా వేయాలి, బయోమెట్రిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ ఇలా డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. స్కాలర్షిప్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆ వీడియో చూస్తూ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకునే విధానం అయితే. సో ఎవరైతే రీసెంట్గా టీఎస్ఐసెట్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి కౌన్సిలింగ్ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. అండ్ స్కాలర్షిప్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అదే మన ఛానల్లో తెలంగాణ ఈ పాస్ అంటే ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో మేము ఇప్పటికీ సో మెనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసినా మీకు క్లారిటీ వస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.